ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి 44వ వచనం వరకు చూసుకుంటే, ఇక్కడ స్టెఫన్ గారు మొత్తము పాత నిబంధనలో ఎట్లా దేవుడు మోషే ప్రవక్త ద్వారా కూడా ఏ విధంగా ప్రజలను రక్షించాడో, అలాగే మోషే ప్రవక్త కూడా యేసు ప్రభు గురించి ఏ విధంగా ప్రవచించాడో మనం చూస్తాం. అయితే ఇక్కడ 36వ వచనంలో, మోషే ఐగుప్తులో ఎర్ర సముద్రం ఆడిన 40 ఏళ్ళు అనేక అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాడు. అనేక అద్భుతములు మనకు తెలుసు. ఆ తెగుళ్ళు, ఎన్ని తెగుళ్ళు వచ్చినాయో మనకు తెలుసు. ఆ తెగుళ్ళే కాదు కానీ ఇంకా ఎర్ర సముద్రం చీల్చబడటం, ఆ ఎర్ర సముద్రం చీల్చబడే ముందు అగ్నిస్తంభము నిలవడం, ఇంత తమ కన్నులార చూశారు. వాళ్ళు తమ కన్నులార ఏం చూశారు? అద్భుతాలు, దేవుని క్రియలు చూశారు. మనం కూడా మన జీవితంలో దేవుని కన్నులార మనం అద్భుతాలు చూసామా, చూడలేదా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అన్ని అద్భుతాలు చూసి కూడా వీళ్ళు ఏం చేశారు? మనకి కింద 41వ వచనంలో రాసి ఉంటుంది, వారు తమ ఒక విగ్రహాన్ని చేసుకొని తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారంట, తమ చేతి పనిలో ఉల్లసించారని రాస్తుంది ఇంకో బైబుల్లో. అంటే మనం కూడా మన జీవితాల్లో మన చేసిన పనుల చేత ఉల్లసిస్తున్నామా? ఒక మనిషి చేసిన వాటితో మనం ఉల్లసిస్తున్నామా? దేవుని యొక్క అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మర్చిపోయి బైబిల్ చదవడం కూడా మానేసి, ప్రార్థించడం కూడా మానేసి, వీటికి అసలు టైమే లేదని చెప్పేవారికి ఉంటున్నామా? మనుషులు చేసిన యూట్యూబ్కి కానీ, ఫేస్బుక్కి కానీ, వాట్సాప్లో మెసేజెస్ కానీ టైం ఉన్నప్పుడు దేవుని దానికి ఎందుకు ఉండట్లేదు అంటే ఇది ఇంతే. ఎలా అయితే అద్భుత కార్యాలు చూసి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి నుంచి అయినా కానీ దేవుడిని మర్చిపోయి వారి సొంత పనుల్లో ఆనందిస్తున్నారో, మీరు కూడా అలానే ఉన్నారేమో ఆలోచించుకోండి. మీ యొక్క ఓన్ థింగ్స్లో పడిపోయి దేవుడిని మర్చిపోయారా? దేవునికి చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నారా? అలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వారి మీదకి శిక్ష విధించాడు. వాళ్ళలో ఎవ్వరూ పోలేదు కానాను దేశానికి, వాగ్దాన భూమికి. మనం కూడా వెళ్ళం పరలోకానికి. ఒకవేళ మనం కూడా ఇదే స్థితిలో ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు, యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరే వెళ్ళారు కానాను దేశానికి. వాగ్దానం చేసినప్పటి నుంచి ఆ వాగ్దాన భూమికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. వాగ్దానం తెలియని జనాలు వచ్చారు, వీళ్ళు మాత్రం చనిపోలేదు. చివరి వరకు దేవుడు వీళ్ళని ఉంచారు. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. మీరు మీ చేతి పనుల్లో, మనుషులు చేసిన పనుల్లో బిజీ అయిపోయి దేవుని పని మర్చిపోతున్నారేమో ఆలోచించండి. దేవుని పని మొదటిగా స్టార్ట్ అయ్యేది దేవునికి ప్రార్థించడం, రెండోదిగా బైబిల్ చదవడం, మూడోదిగా ఆ బైబిల్ చదివిన దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడం, నాలుగవదిగా పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ కలిగి ఉండి దాని కొరకు అనుదినం ప్రార్థించడం, ఐదవదిగా సంఘంలో నువ్వు మంచిగా కట్టబడాలి. ఈ 5 థింగ్స్ నీ లైఫ్లో ఎవ్రీడే ఉండాలి. ఇవి 5 థింగ్స్ ఉంటే నీ జీవితం మారిపోతుంది. దేవుని ఉగ్రత నీ మీదకి రాదు, పరలోక రాజ్యం ఖచ్చితంగా చేరుతావు. మనం బైబిల్లో చూస్తే ఒక చోట రాయబడి ఉంటుంది, పాతాళ మట్ట నోరు తెరుచుకొని రెడీగా ఉందంటే ఎప్పుడు ఎవరిని మీరు ఇంగుదామా అని. సో మనకు తెలియదు మనం ఎప్పుడు చనిపోతాము. ఒకవేళ పాపపు స్థితిలోనే అలానే ఉంటూ దేవునికి భక్తి చేయకుండా, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించకుండా, దేవుని కొరకు వాక్యాలు చదివి ప్రార్థించడం, ఇలా దేవునిలో ఎదగకుండా ఉన్నట్లయితే ఏదో ఒక రోజు చావు అనేది అకస్మాత్తుగా వస్తుంది. ఇంకా అప్పుడు టైం ఉండదు నీకు, ఇక డైరెక్ట్ నరకానికే రూట్. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళలాగా ఉండకండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలను నెమరు వేసుకోండి ఎవ్రీడే. వాటిని రిమైండ్ చేసుకోండి. మీకు మీరు ఆ గొప్ప కార్యాలు రిమైండ్ చేసుకున్నప్పుడు మీరు దేవుడి నుంచి తొలగిపోకుండా ఉంటారు.
అలాగే దేవుని వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చిన్న ఈలోక సంబంధమైన యుద్ధానికి వెళ్ళడానికి మిలిటరీ వాళ్ళు ఎంతో ట్రైనింగ్ తీసుకుంటారు. మనం పోరాడేది ఈహలోక సంబంధమైన వారితో కాదు, కానీ సాతానుతో అని చెప్పి దేవుడు రాశాడు. ఆ పైన ఆకాశంలో ఉన్న శక్తులతో అని చెప్పాడు. మరి నువ్వు ఒక మనిషి అయి ఉండి ఆకాశ శక్తులతో పోరాడాలంటే నువ్వు ఎంత సిద్ధపడి ఉండాలి? ఆ శక్తుల్ని ఎదిరించి నువ్వు పాపం చేయకుండా పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎంత దేవుళ్ళ ఇంకెంత ఎక్కువగా ట్రైనింగ్ అవ్వాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు రోజు బైబిల్ చదివి, రోజు ప్రార్థన చేసి, రోజు పరిశుద్ధాత్మ కొరకు నువ్వు అడుగుతూ ఉంటే నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. కాబట్టి ఆ పర్ఫెక్ట్నెస్లోకి మీరు కూడా వెళ్ళాలని, అలాగే బైబిల్లో రాసి ఉండి పరిపూర్ణ పరిశుద్ధులే వెళ్తారు పరలోకానికి అని. సో పరిశుద్ధంగా ఉన్నామని ఆనందపడపకండి. పరిపూర్ణ పరిశుద్ధుడే వెళ్తారు. పరిపూర్ణ పరిశుద్ధులు అంటే అన్ని విషయాలలో దేవునికి చెప్పినట్లు ఉండాలి. సో ఆ పరిపూర్ణ పరిశుద్ధమై ఉండాలి మనం. కాబట్టి మీరు నాకు తెలియదు మీ లోపల ఏం లోపాలు ఉన్నాయో లేకపోతే ఏమున్నాయో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు ఆ విషయాలు. కాబట్టి నేనేమంటానంటే ఏదైతే అనవసరంగా మీ లైఫ్లో 24 అవర్స్లో ఏది ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారో ఆ టైం వేస్టింగ్ని ఆపేసి దేవుని వాక్యానికి ప్రార్థించడానికి, దేవుడి వాక్యాన్ని వినటానికి చెవి ఇవ్వాలని, అలాగే దీన్ని బట్టి మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం, ట్రైనింగ్ అవుతూ ఉంటాం, ఇంకా హార్డ్గా ట్రైన్ అవుతాం. సాతాను ఎన్ని పన్నాగాలు పడినా కానీ మనం దాంట్లో పడిపోకుండా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా పరలోక రాజ్యం మీరు మిస్ అవ్వకూడదని నా ఆశ. ప్రైజ్ ది లార్డ్.